చాలా మంది ఈ కామర్స్ అంటే నార్త్ నుంచి చైనా నుంచి హోల్సేల్లో ప్రోడక్ట్ ఇన్పుట్ చేసుకున్న ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో లిస్టింగ్ చేసి సేల్స్ బాగా పెరుగుతాయి, లక్షలు సంపాదించవచ్చు అన్న పాయింట్ ఆఫ్ లో ఉంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ని పక్కన పెట్టి అసలు ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ ఈ కామర్స్ ఉన్నాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మోర్ వీడియోస్ చేయడానికి. సో ఏమనుకోకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. సో ఇంక మ్యాటర్లోకి వస్తే అసలు ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ అని తెలుసుకునే ముందు అసలు కామర్స్ అంటే ఏంటి నిన్నే అడిగేది. సార్ నేను చెప్తే కామర్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొనడం లేదా అమ్మడం, ఈ ప్రాసెస్నే మనం కామర్స్ అంటాం. కామర్స్లో మనీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ మనీ ఎక్స్చేంజ్ అంటే ఒక దగ్గర ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనీతో ఎక్స్చేంజ్ చేసుకోవడం. మరి ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ ఎలక్ట్రానిక్ కామర్స్లో జరిగిన సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ ఇందులో ఆన్లైన్లో జరుగుతుంది. బయింగ్ సెల్లింగ్ రెండు సేమే, బట్ ఇందులో ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ కామర్స్ ఏంటో తెలుసు. ఇప్పుడు ఈ కామర్స్లో ఉన్న టైప్స్ తెలుసుకున్నామా. ఈ కామర్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే మొత్తం ఒకటిగా కనిపిస్తుంది. కొంచెం జూమింగ్ చేసి చూస్తే చాలా టైప్ ఆఫ్ ఈ కామర్స్ ఉంటాయి. వాటిని 4 టైప్స్గా డివైడ్ చేశా. మరి ఏంటో చూద్దామా. సో ఇందులో చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కామర్స్ బేస్డ్ ఆన్ పార్టిసిపేట్. ఇది కొనేవాళ్ళు లేదా అమ్మే వాళ్ళ మీద బేస్ చేసుకొని క్రియేట్ చేసిన టైపు. ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేసేది ప్రొడక్ట్స్ మాత్రమే. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి B2B అంటే బిజినెస్ టు బిజినెస్. ఇందులో ఒక బిజినెస్ దగ్గర ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంకో బిజినెస్కి సప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అలీబాబా అండ్ ఇండియా మార్ట్ ఇవన్నమాట. ఇందులో సెకండ్ టైప్ వచ్చేసి B2C అంటే బిజినెస్ టు కన్సూమర్. బిజినెస్ దగ్గర ఉన్న ప్రోడక్ట్ డైరెక్ట్ కన్సూమర్కి సేల్ చేయడాన్ని B2C అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఎక్సెట్రా అనమాట. ఇందులో థర్డ్ టైప్ వచ్చేసి C2C అంటే కన్సూమర్ టు కన్సూమర్. ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర ఉన్న ప్రోడక్ట్ డైరెక్ట్ ఇంకో కస్టమర్కి సేల్ చేయడాన్ని C2C అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ eBay, OLX ఎక్సెట్రా అనమాట. వన్ వచ్చేసి D2C అంటే డైరెక్ట్ టు కన్సూమర్. ఇది ఇప్పుడు వరల్డ్ లో చాలా ట్రెండింగ్ గా ఉంది. D2C అంటే బ్రాండ్స్ ని డైరెక్ట్ కన్సూమర్ కి అమ్మడం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మామా ఎర్త్, బోట్, JBL ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఈ కామర్స్ లో సెకండ్ టైప్ వచ్చేసి ఈ కామర్స్ బేస్డ్ ఆన్ డెలివరీ టైం. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ట్రెడిషనల్ ఈ కామర్స్. ఈ ట్రెడిషనల్ ఈ కామర్స్ లో ఏం జరుగుతుందంటే ఆర్డర్ ప్లేస్ చేసిన 2-3 డేస్ లో ఆర్డర్ డెలివరీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ఇలాంటివన్నీ ట్రెడిషనల్ ఈ కామర్స్ అనమాట. ఇందులోనే సెకండ్ వన్ వచ్చేసి క్విక్ కామర్స్ అంటే ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ విత్ ఇన్ 10 to 15 మినిట్స్ లో డెలివరీ అయిపోతుంది. అవే జెప్టో, బ్లింకిట్, డెంజో ఈ ప్లాట్ఫామ్స్ విత్ ఇన్ 10 to 15 మినిట్స్ లో డెలివరీ అయిపోతుంది అనమాట ప్రోడక్ట్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ కామర్స్. ఈ సోషల్ మీడియా ఈ కామర్స్ లో ఏంటంటే ఏ మార్కెట్ ప్లేస్, ఏ వెబ్సైట్ లేకుండా డైరెక్ట్ సోషల్ మీడియాలో బిజినెస్ చేయడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఈ కామర్స్. ఇందులో కస్టమర్స్ మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ ఇలా టైం బేస్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని యాక్సెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ప్రో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఈ కామర్స్ లో థర్డ్ టైప్ వచ్చేసి ఈ కామర్స్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ గూడ్స్ ఈ కామర్స్. ఫిజికల్ గూడ్స్ ఈ కామర్స్ లో ఏంటంటే మనం సెల్ చేసే మార్కెట్ లో ఫిజికల్ గూడ్స్ మాత్రమే దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా. సెకండ్ వన్ వచ్చేసరికి డిజిటల్ ప్రోడక్ట్ ఈ కామర్స్. ఇక్కడ మనకు కనిపించిన ప్రోడక్ట్స్ లైక్ PDF, కోర్సెస్, డిజైన్స్, టెంప్లెట్స్ ఇలాంటివి సెల్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూడెమీ, కెన్వా, ఎన్వెటో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్వీస్ బేస్డ్ ఈ కామర్స్. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో సర్వీసెస్ మాత్రమే ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ క్లబ్. ఆ యాప్ లో ఓన్లీ సర్వీసెస్ తప్ప ఏ ప్రోడక్ట్ అమ్మరో, ఏ డిజిటల్ అసెట్ అమ్మరో. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి రెంటల్ ఈ కామర్స్. ఇందులో మనం రెంట్ కి ఇచ్చినందుకు గాను చార్జెస్ కలెక్ట్ చేస్తాం. ఇలాంటి మోడల్స్ ఎక్కువ వెహికల్స్ లో, ఫర్నిచర్ లో ఉంటాయి. వెహికల్స్ లో వచ్చేసి జూమ్ కార్ అని, ఇంకా ఫర్నిచర్ లో వచ్చే రెంటో, మోజో, ఫర్లెంకో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ఈ కామర్స్ లో లాస్ట్ టైప్ వచ్చేసి ఎమర్జింగ్ అడ్వాన్స్డ్ ఈ కామర్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాయిస్ కామర్స్. నెక్స్ట్ 4 to 5 ఇయర్స్ లో వాయిస్ కామర్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇది వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ అనమాట. లైక్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వీటి ద్వారా మార్కెట్ లో ప్రోడక్ట్ ని ప్లేస్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ప్రోడక్ట్స్ అమ్మే సెల్లర్స్ ఒక సెల్లర్ వాయిస్ అసిస్టెంట్ కి రెలవెంట్ గా ఒక ప్రోడక్ట్ ని ఆప్టిమైజ్ చేసి పెడతాడు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ వాయిస్ అసిస్టెంట్ లో టాప్ లో ఉంటుంది. ఇలా వాళ్ళకి సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది రాబోయే కాలంలో చాలా ట్రెండింగ్ గా ఉండబోతుంది. ఆర్గ్యుమెంటల్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీని యూజ్ చేసి వర్చువల్ గా షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేసి చేసిన మోడల్స్ అనమాట. ఎగ్జాంపుల్ గా వచ్చేసి లెన్స్ కట్ అనమాట. మనం లెన్స్ కట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో ట్రై ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది. అలానే మింత్రా యాప్ లో కూడా ట్రై ఆన్ యువర్ డ్రెస్సెస్ అని కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. అవి కానీ మనం క్లిక్ చేస్తే మన మీద ఆ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, మన మీద ఆ స్పెట్స్ ఎలా ఉంటాయో కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ కామర్స్ ఎలా పనిచేస్తుంది. ఈ కామర్స్ లో మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మన ముందుకు రావాలంటే ఆ యాప్ తో పాటు డిఫరెంట్ వర్టికల్స్ ప్యారలల్ గా పనిచేస్తాయి. లైక్ పేమెంట్ కోసం పేమెంట్ గేట్వేస్, షిప్పింగ్ కోసం షిప్పింగ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎక్సెట్రా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.